ఓం శ్రీ మాత్రే నమః. హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలను కేవలం మొక్కలుగానే కాకుండా దేవతా స్వరూపాలుగా భావిస్తాం. తులసి, జమ్మి, ఉసిరి వంటి చెట్ల వరుసలో తమలపాకు మొక్కకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శుభకార్యం ఏదైనా, పూజ ఏదైనా తమలపాకు లేనిదే అది సంపూర్ణం కాదు. అసలు తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, వాస్తు శాస్త్ర నియమాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. తమలపాకును నాగవల్లి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం కంటే ముందే కొన్ని దివ్యమైన వస్తువులు ఉద్భవించాయి. అందులో ఈ నాగవల్లి కూడా ఒకటి. ఈ తీగలో సకల దేవతలు నివసిస్తారని పెద్దలు చెబుతారు. తమలపాకు కొన భాగంలో ఇంద్రుడు, శుక్రుడు నివసిస్తారు. మధ్య భాగంలో సరస్వతీదేవి కొలువై ఉంటుంది. మొదలు భాగంలో మహాలక్ష్మి నివసిస్తుంది. వెనుక భాగంలో చంద్రుడు నివసిస్తాడు. అందుకే తమలపాకును గౌరవించటం అంటే సకల దేవతలను గౌరవించడమే. చాలామంది తమలపాకు తీగను ఇంట్లో పెంచవచ్చా లేదా అని సందేహిస్తుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం తమలపాకు మొక్కను ఇంట్లో పెంచడం అత్యంత శుభప్రదం. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో జరిగే అద్భుతమైన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. తమలపాకుకు గాలిని శుద్ధి చేసే గుణమే కాకుండా పరిసరాల్లోని ప్రతికూల ప్రకంపనలను గ్రహించే శక్తి ఉంది. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నా లేదా మనశ్శాంతి లేకపోయినా ఈ మొక్కను పెంచడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. మహాలక్ష్మికి తమలపాకు అంటే ఎంతో ప్రీతి. ఏ ఇంట్లో అయితే తమలపాకు తీగ పచ్చగా కళకళలాడుతూ పెరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇది దారిద్ర్యాన్ని హరించి ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలిగిస్తుంది. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారికి వ్యాపారంలో నష్టాలు, విద్యలో ఆటంకాలు వస్తాయి. తమలపాకు మొక్క బుధగ్రహానికి సంకేతం. ఈ మొక్కను సంరక్షించడం వల్ల బుధదోషం తొలగిపోయి తెలివితేటలు పెరుగుతాయి. అలాగే ఇది గురుగ్రహ ప్రభావాన్ని కూడా సానుకూలంగా మారుస్తుంది. తమలపాకు మొక్కను ఎక్కడ పడితే అక్కడ నాటకూడదు. సరైన దిశలో నాటినప్పుడే పూర్తి ఫలితం లభిస్తుంది. తమలపాకు కేవలం పూజకే కాదు, అది ఒక ప్రాణాధార. తమలపాకులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పూర్వం భోజనం తర్వాత తాంబూలం వేసుకోవడం అనేది ఒక ఆచారంగా ఉండేది. దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తమలపాకు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తమలపాకు లాలాజలాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దగ్గు, జలుబుతో బాధపడేవారు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇది ఒక సహజమైన మౌత్ ఫ్రెషనర్. నోటిలోని బ్యాక్టీరియాను చంపి చిగుళ్లను బలోపేతం చేస్తుంది. తమలపాకును వేడి చేసి గాయాలపై లేదా వాపులపై కడితే త్వరగా తగ్గిపోతాయి. ఇంట్లోని తమలపాకు మొక్క ఎండిపోవడం అశుభంగా భావిస్తారు. దానికి సరైన నీరు అందిస్తూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ మొక్క దైవ సమానం కాబట్టి దాని దగ్గర ఉమ్మి వేయడం లేదా మురికి నీటిని పోయటం వంటివి చేయకూడదు. తమలపాకును తినేటప్పుడు దాని కాడను మరియు చివరను తీసివేసి తినాలి. అలాగే ఆకు మధ్యలో ఉన్న ఈనెను కూడా వీలైనంత వరకు తొలగించాలి. మీ కోరికలు నెరవేరాలంటే 108 తమలపాకులతో ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి. శని దోషం ఉన్నవారికి ఇది గొప్ప ఉపశమనం. ఇంటి గుమ్మానికి 3 తమలపాకులను కట్టడం వల్ల దిష్టి తగలదు. వ్యాపార స్థలంలో ఉత్తర దిశలో తమలపాకు మొక్కను పెంచితే కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. తమలపాకు చెట్టు ఇంట్లో ఉండటం అంటే సాక్షాత్తు ఒక దేవతను ఇంట్లో ఉంచుకున్నట్లే. ఇది కేవలం పచ్చదనాన్ని మాత్రమే కాదు, ఇంట్లోకి సిరి సంపదలను, ఆరోగ్యాన్ని మరియు అపారమైన సానుకూల శక్తిని తీసుకువస్తుంది. వాస్తు ప్రకారం సరైన దిశలో నాటి భక్తితో దాన్ని సంరక్షించండి. ఆ నాగవల్లి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. మీ ఇంట్లో కూడా తమలపాకు మొక్క ఉందా? మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.